హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ముందుగా విఎస్ఎం లైఫ్ స్టైల్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం అండి. నేను ఈరోజైతే ఒక బీట్రూట్ క్యారెట్ ఒకే ఒక్క దుంపతో 2 రకాల రెసిపీస్ చేశానండి. అవి ఒక బీట్రూట్ జ్యూస్ ఒకటి, దానికి వచ్చిన మిగిలిన వేస్ట్ ఉంటుంది కదండి, అంటే వేస్ట్ అని అందరూ పడేస్తుంటారు, అలా పడేయకుండా ఆ మిగిలిన పిప్పితో ఫ్రై కూడా చేశానండి. అవి 2 ఎలా చేశానో ఏంటో అన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఈ బీట్రూట్ ఒక దుంప తీసుకున్నానండి, పెద్ద దుంప, ఒక క్యారెట్ ఒక దుంప, ఒక టమాటో, ఈ 3 మనం ఈ మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెం పేస్ట్ లాగా చేసుకుని రావాలి. ఇదిగోనండి, మనం టమాటా, క్యారెట్, బీట్రూట్ ఈ 3 మిక్సీలో పట్టేసి తీసుకొచ్చానండి. ఇలా పేస్ట్లా చేసుకోండి, సరిపోతుంది. ఇదిగోనండి, ఇప్పుడు ఒక గిన్నెలో మనం ఈ పేస్ట్ని ఇందులో వాటర్ తీసుకోవాలండి. మనం ఇలాగా చిక్కం పెట్టుకొని చిక్కంలో వేసేసుకుందాం ఇదంతా. ఇదిగోనండి, ఇప్పుడు అంతా ఇందులోకి తీసాం కదా ఈ చిక్కంలోకి. ఇప్పుడు ఇలా మనం ఈ ప్రెస్ చేస్తే ఇలా స్పూన్తో వాటర్లా వచ్చేస్తుంది, చూసారా? ఇలా మొత్తం తీసేయండి వాటర్ అంతా. ఇదిగోనండి, అయిపోయింది. మొత్తం ఇందులో ఉన్న జ్యూస్ అంతా తీసేసాను. మనం ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్లో వేసేసుకోవాలండి ఈ జ్యూస్ని. ఇదిగోనండి, జ్యూస్ మనం తీసేసుకున్నాం కదా, ఇలా ఒక గ్లాస్లో పోసుకుని డైలీ మీరు ఒక గ్లాసుడు జ్యూస్ తాగండి. ఎలా అంటే ఇది మనకు రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఈ బీట్రూట్ జ్యూస్. బీట్రూట్, క్యారెట్, టమాటో కూడా టేస్ట్ కోసం టమాటో వేసానండి. మరి ఈ 3 కలిపి డైలీ తాగండి, మీకు మంచిదండి. హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు రక్తం లేని వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది. మరి నరాల బలహీనత ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. డైలీ తీసుకోండి. ఒకవేళ మీకు షుగర్ ఏదైనా ఉన్నట్లయితే కనుక వారానికి ఒకసారి తీసుకోండి, ఎక్కువగా తీసుకోకండి. దుంప కదా, షుగర్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి తీసుకోండి, వారానికి పర్వాలేదండి. ఇప్పుడు మనం బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తీసేసుకున్నాక మనకి ఈ తురుము మిగిలింది కదండి, ఈ తురుము వేస్ట్గా పడేయకుండా దీంతో ఫ్రై చేయొచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చెనపప్పు, కొంచెం ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. కొంచెం జీలకర్ర, అంటే ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఆవాలు, మినపప్పు, ఇవన్నీ బాగా వేయించాలండి. పోపు వేగింది కదండి, ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ 3 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకోండి. కరివేపాకు 2 రబ్బలు, ఇవన్నీ వేసుకుని ఇది కూడా బాగా ఫ్రై చేయండి. ఇదిగోనండి, ఉల్లిపాయ కూడా చాలా బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో ఈ తురుము వేసేసుకుందాం. క్యారెట్, బీట్రూట్, టమాటో మనం జ్యూస్ చేసుకున్నాం కదండి, ఈ తురుము ఇందులో వేసేసుకుని ఇది కూడా బాగా వేయించండి. చూడండి, ఈ బీట్రూట్ ఇదంతా ఇది కూడా బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు, ఒక చిటికెడు పసుపు వేసానండి. సాల్ట్ మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కారం కూడా ఒక 1/2 స్పూన్ వేసానండి, ఎక్కువ అవసరం లేదు. ఇది కూడా బాగా కలిపేసి ఒక్క 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించండి. ఇదిగోనండి, మన బీట్రూట్, క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇదిగోనండి, ఫ్రై రెడీ అయిపోయింది. మనకి బీట్రూట్ అండ్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి.
మరి ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, ఎవరైనా వీక్గా ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఇలా మనకి వారానికి ఒక 2 సార్లైనా ఇలా చేసుకుని తినండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి. మీకు కలర్ అయితే ఎర్రగా ఉంటుంది, అన్నం కలిపిన తర్వాత ఎర్రగా ఉంటుందని చాలా ఇష్టపడరండి. చాలామంది అయితే ఇష్టపడరు, తినలేరు. ఈ దుంపలు ఎప్పుడు మనం దూరంగా పెడుతూ ఉంటారు, కానీ ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇవి తప్పకుండా తినండి, మంచిదండి ఆరోగ్యానికి. మరి చూశారు కదండి, ఒకే దుంపతో 2 రకాల ఐటమ్స్ ఎంత ఈజీగా తయారు చేసుకున్నాము. మరి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.